హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో మన తెలుగు రాష్ట్రాలకు తెలుసు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలకి పరిమితం, మహా అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పాన్ ఇండియా అనుకోవచ్చు. కానీ తెలుగులో ఎవడైనా రికార్డులు కొడతాడు, తెలుగులో ఎవడైనా పెద్ద తోపులని విర్రవీగుతారు. కానీ ఇక్కడ ఒక తెలుగు సినిమాని ఇతర దేశాల్లో మారుమోగేలా చేయటం అంటే అంత ఈజీ కాదు. అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారికి సొంతం. అంటే ఇక్కడ మన క్రేజ్ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రేంజు మనకి తెలుసు. అయితే నేను వెనకాల ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇది ప్యారిస్ తెలుసుగా. ఇతర దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ని చూపిస్తున్నటువంటి స్క్రీన్ ఇది. ప్యారిస్లోనే లార్జెస్ట్ స్క్రీన్ అట. చూసారా, ఏ మాత్రం ఖాళీ లేకుండా ఫుల్ అయిపోయి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి ఓజీ, దట్టు తెలుగు లాంగ్వేజ్లోనే. ఇప్పటి వరకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు అసలు నార్మల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అసలు 100 కోట్లే మీ ఓడు రిలీజ్ అసలు కొట్టలేకపోయాడు రా బాబు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి స్థాయికి, ఆయన క్రౌడ్ పుల్లింగ్కి, ఆయనకు ఉండేటువంటి క్రేజ్కి ఆయన హిట్ కొడితే 100 కోట్లు కాదు, ఒక్క రోజులోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ ఏ రేంజ్లో చూపిస్తాడో ఓజీతో చూపించాడు. ఇక ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరని తెలుగు వాళ్ళు చెప్పుకోవడం కాదు, ప్రపంచ సినిమా చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఓజీలో కనిపించారంటే ఆయన స్థాయి అది. కరెక్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారికి బొమ్మ పడితే ఎలా ఉంటుందో ఈసారి ఓజీ దెబ్బతో అలా ఉంది. ఇప్పుడు చూపిస్తా. ఇది ప్యారిస్ అట. అసలు వాళ్ళ ఆనందం, వాళ్ళ కేరింతలు ఇక్కడ ఎవడైనా చేస్తాడండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లేదన్నా, లేకపోతే అనకాపల్లిలోనో, లేదంటే అనంతపురంలోనో చేస్తారు, లేకపోతే తెలంగాణలోనో ఎక్కడైనా చేస్తారు. కానీ ప్యారిస్లో కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో వాళ్ళకి పరిచయం చేశారంటే చూడండి. ఇంతేకాదు, పోలాండ్ అట, ఇది గుజరాత్, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలుగు, ఏంటది, ఏంట ఆ క్రేజు. ఆయనకి గుజరాత్ అట, వడోదరాలో, గుజరాత్ వడోదరాలో ఆ కేరింతలు చూసారా. ఎవడండి పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలకి పరిమితం అంది. రండి, వచ్చి కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ చూడండి. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో మనం కాదు చెప్పేది, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో చెప్పడం కాదు, చూపిస్తున్నారు. ఆ కల్ట్ ఫ్యానిజం అంటే ఆయన ఒక్కడికే సొంతం అండి. ఎంతమంది అయినా తెలుగులో హీరోలు ఉండొచ్చు, ఎంతమంది అయినా హిందీలో హీరోలు రావచ్చు, ఎంతమంది అయినా హిట్లు కొట్టచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరైన హిట్ కొడితే ఆయన అభిమానులు ఎలా, ఏ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటారో అలా కనిపిస్తుంది. మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్యారిస్ లార్జెస్ట్ స్క్రీన్, మీరు చూస్తేనే అర్థమైపోద్ది. అక్కడ ఉండేటువంటి ఇది ఆ సినిమాకు వచ్చినటువంటి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ చేసినటువంటి సినిమా ఇది. ఎక్కడెక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా. ఇకపోతే ఏం క్రేజ్ అండి, నిజంగా పెట్టి పుట్టాలండి పవన్ కళ్యాణ్ గారి లాగా. ఇంకొకటి రావాలంటే ఇంకా జన్మలెత్తినా రాదని చెప్పాలి, అంత క్రేజ్. ఒక పంజాబ్ కింగ్స్ మనకు తెలుసు, పంజాబ్ కింగ్ 11 అని చెప్పేసి ఇండియాలో ఐపీఎల్ టీం ఉంది. ఆ ఐపీఎల్ టీంకు ఉన్న క్రేజ్ మనకు తెలుసు. వాళ్ళు కూడా ఈ క్రేజ్ని చూసి ఒక అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసుకున్నారంటే చూసుకోండి. దే కాల్ హిమ్ ఓజీ అని చెప్పి వాళ్ళ క్రికెటర్ని దాంట్లో యాడ్ చేసుకుని కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించినటువంటిది. ఇకపోతే రికార్డుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా, అన్నీ మడత పెట్టి లొంగబెట్టి తగలబెట్టేశాడు అంతే. ఎలా తగలబడిపోయినాయో కూడా ఊహించుకోవడం కూడా కష్టమే. జస్ట్ ఒక్క రోజుకే 150 కోట్లు ఏంటండి, అసలు అది సినిమానా, ఏ అరాచకమా నాకైతే తెలియట్లా. ఎవడు పడితే ఆడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా చరిత్రలో ఆయన కొట్టలేకపోయాడు, ఆయన చరిత్రలో అని 100 కోట్లు అని అంటే ఒక్క రోజులోనే కొట్టి పడదొబ్బాడు. అసలు ఎంతమంది రికార్డులు ఉన్నాయి అన్నీ ఒక్క రోజులోనే లేపు అవతల పడేశాడంటే ఆలోచించండి. 154 కోట్లకు పైగా కలెక్షన్స్ తెలుగు లాంగ్వేజ్లోనే. మిగతా వాళ్ళు హిందీ, తమిళ్, మలయాళం, మొన్న వచ్చినటువంటి కూలీ అంటే నేను తక్కువ చేయట్లా, రజనీకాంత్ గారి రేంజే వేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రేంజ్కి ఆయన ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి. అంటే తమిళ్లో, కర్ణాటక, తెలుగు, లేకపోతే హిందీ, ఇంకొక భాషల్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తే
150 కోట్లు కలెక్ట్ చేసిన ఏ సినిమా కూడా, చెప్పాలంటే 100 కూడా కలెక్ట్ చేసిన సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి. అలాంటిది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా రిలీజ్ చేస్తే 154 కోట్లు కొట్టాడు. అది ఆయన రేంజ్. జస్ట్ నాకు తెలిసి ఇంకొంచెం హైప్ ఇచ్చుంటే ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిపోయేదో మనం చెప్పాల్సిన అవసరంలా. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఇది పూణే పవన్ కళ్యాణ్ గారికి సెలబ్రేషన్స్ అంటే పూణేలో ఆయన తెలుసుగా మొన్న ఆయన ప్రచారం చేసి వస్తే వన్ సైడెడ్గా ఓట్లు పడి ఇప్పటివరకు బీజేపీ గెలవనటువంటి స్థానాల్లో కూడా యునానిమస్గా గెలిచినటువంటి సీట్లు అవి. పూణే ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఇంకోటి ఇక్కడ చూడొచ్చు యూకే అట. యూకేలో హయ్యెస్ట్ ప్రీమియర్ షో ఏ లాంగ్వేజ్ నుంచి అయినా ఏ సినిమా అయినా రిలీజ్ చేయను ఉండే హయ్యెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్స్ ఇండియాలోనే యూకేలో వచ్చినటువంటి రికార్డ్ అది. ఇకపోతే ఇది యుఎస్ చికాగోలో యుఎస్ వాళ్ళ ఫ్యాన్స్ పండగ. అది అసలు ఏదో చికాగో అనుకుంటున్నారో లేదా చింతలు అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వాలి. ఆ కటౌట్లు ఏంటి, ఆ పోస్టర్లు ఏంటి, అసలు ఆ రేంజ్ ఏంటి, ఆయన స్థాయి ఏంటండి. ఎవడు పడితే ఆయన స్థాయి గురించి మాట్లాడేవాడు కళ్ళు ఒత్తులు వేసుకొని చూడండి రా మీ దరిద్రానికి. నిజంగా తెలుగు వాళ్ళు రాస్తే వేరు, చూసారా? తమిళ్కి సంబంధించినటువంటి సన్ న్యూస్ నెట్వర్క్ రాసింది. ఆయన స్థాయి ఏంటో చూపించింది ఇక్కడ. 154 కోట్లు కలెక్ట్ చేశారండి. చిన్న పెద్ద అని లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఆయనకి ఏజ్ లిమిట్ లేదు. చిన్న పిల్లోళ్ళ నుంచి పండు ముసలాళ్ళ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి అభిమానులని చెప్పాలి. ఆయన సినిమా అనేది తర్వాత ఆ రేంజ్లో ఆయన వ్యక్తిత్వంలో ఆయన ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది. ఇది అక్కడ అనంతపూర్, కర్నూలు, తిరుపతి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సిటీస్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ కూడా ప్రీమియర్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నీ కూడా మడతెట్టి లొంగెట్టి చెప్తున్నా కదా తగలెట్టేశాడు అంత రికార్డులు. ఇది ఎక్కడ నార్త్ ఆడియన్స్ రివ్యూ అట. ఎక్కడ నార్త్ నిజంగా నార్త్ ఆడియన్స్ ఎంతలా ఎగ్జైట్ అవుతున్నారంటే అటు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు నాకు తెలిసి ఇది తెలుగులోనే రిలీజ్ అయింది. Best of Pawan Kalyan so far. So any best part of your in the movie is क्या खास था जो आपको अच्छा लगा? And but क्लाइमेक्स देख लेना चाहिए सब. जी. entry. అసలు ఎంట్రీ అంట. पवन कल्याण. ఒకళ్ళకి ఎంట్రీ, ఒకటి క్లైమాక్స్. सही में देखी बहुत ज्यादा. ఆయన ఇది చూడండి. लगता है सरन देखनी चाहिए. बहुत ज्यादा. जिन्होंने मतलब की कहते एक्शन फिल्म बनाना ना सुपर యాక్షన్ సినిమా అంట. అసలు అంటే పంజాబ్లో, ఇది కేరళ. అంటే ఆయనకి లాంగ్వేజ్తో పని లేదేమో అనిపించింది నాకైతే. ఇది చూడండి గుజరాత్. ఇది అసలు వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో. తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, పోనీ ఇతర లాంగ్వేజ్లో కాదు. పోనీ వాళ్ళ లాంగ్వేజ్లో అర్థమైంది అనుకుంటా లేదు. అసలు ఆ క్రేజు, ఆ లోకం, అది అసలు అది చూసారా? గూస్ బంప్స్ ఆరాయట. వాళ్ళు చూస్తున్నారు చూడండి. తెలుగు మూవీ ఇన్ గుజరాత్ చాలా క్లియర్గా వినండి. హైదరాబాద్ ప్రదీప్ రాఘవన్ ఆయన ఒకసారి ఆ ట్వీట్ చదువుతాను వినండి. నేను ఇప్పుడు హైదరాబాద్ రావడానికి ఒకే కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చూడటానికి మాత్రమే. ఈ మాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు వాళ్ళతో చూడటమే కదా పెద్ద మాస్ అని చెప్పి ఆయన చెప్పుకోవటం. అంటే ఒక తమిళ హీరో, ఒక యంగ్స్టరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన తెలుగు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ఇంత మాస్ క్రౌడ్లో ఆయన సినిమా చూడటం అంటే ఆయన కలగా అనుకుంటున్నాడంటే ఏం కావాలండి. ఇంకా ఆయన క్రేజ్ ఎవడికి వస్తుందండి. నార్త్ అమెరికా హైయెస్ట్ గ్రాస్ అట ప్రీమియర్ షోకి ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. ఇండియా నుంచి అబ్రాడ్ నుంచి ఎన్నెన్నో షోలు పడి ఉంటాయి, కానీ ఏది ఇంత హైయెస్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకా ఉన్నాయి మీకు రికార్డ్స్. అంటే నిజంగా ఎన్ని రికార్డ్స్ తగలడ్డాయో నిజంగా చూడండి. ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఇండియా ప్రీమియర్ గ్రాస్ అట. అంటే ఇప్పటి వరకు ఇండియా సినిమాల్లో ఏ సినిమా అయినా రానివ్వండి, ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాల నుంచి మొన్న వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, నేను తక్కువ చేయట్లే ఏ సినిమాని, ఏ హీరోని కూడా తక్కువ చేయట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఇండియా ప్రీమియర్ షోలకి ఇప్పటి వరకు మనం తెలుసుగా తమిళ్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి, హిందీలో ఎన్నో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాప్ మోస్ట్ చెప్పాలంటే కొన్ని 100 కోట్లతో రిలీజ్ అయినటువంటి సినిమాలు, బడ్జెట్తో రిలీజ్ అయినటువంటి సినిమాలు టాప్ స్టార్గా పాన్ ఇండియా స్టార్లుగా
ఉన్నటువంటి త్రిబుల్ కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇంకోటి కావచ్చు, సలార్ కావచ్చు, లేదా అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకోటి మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రేంజ్ వేరు. పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తే ఇండియా రికార్డ్స్ అన్నీ బద్దలైపోయినాయి అని చెప్పాలి. ఇంకా అసలు మన కర్ణాటక అయితే ప్రత్యేకించి నేను ఎస్పెషల్లీ ఈ ఒక్క మాట నేను మీ తర్వాత ఇంకొక వీడియో చేస్తాను దీని గురించి, ఇప్పుడు కాదు. ఇది యుఎస్లో, అమెరికాలో జరిగినటువంటి దాన్ని. ఇది కర్ణాటక అంట. అసలు ఏం క్రౌడు, ఏం లోకం, అసలు ఆ కల్ట్ ఫ్యానింగ్ ఏంటి. అసలు బెంగళూరు మాన్సా థియేటర్ అట, ఇది పూణే అట. పూణేలో ఇందాక కూడా చూపించాను, మళ్ళీ చూడొచ్చు. జనాలు చూసారా, ఆ క్రౌడ్ చూసారా, అసలు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, ఆ లోకం ఏంటి చూసారా. అసలు అసలు తెలుగు రాష్ట్రాలు కూడా పనికిరావేమో అన్నంత క్రేజ్ వచ్చింది. ఇక్కడ జెర్సీ మూమెంట్ అంట, ఏదో ఒక ఫ్యాన్ ఇవి కూడా సపరేట్గా చేసి చూపిస్తా. ఒక ఫ్యాన్కి సంబంధించిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఇది కర్ణాటక రాయచూరులో ఓకే తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆల్ టైమ్ రికార్డ్స్ ఇన్ ప్రీమియర్ ఇన్ కర్ణాటక అట. కర్ణాటకలో మనకు తెలుసు సలార్ కావచ్చు, ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, చాలా పెద్ద హిట్లు అయ్యాయి. కానీ ఆల్ టైమ్ రికార్డ్ ప్రీమియర్ షో గ్రాస్ అంతా కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారు ఓజీ లేపి పడదొబ్బింది, ఒక రేంజ్లో తగలెట్టేసిందని చెప్పాలి. బాలాజీ థియేటర్ అట, కర్ణాటక మల్లూరు అట. ఇక చూడండి, ఇది ఇంకొకటి, ఇది కూడా కర్ణాటక బళ్ళారిలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆ రేంజ్ వేరు అనుకోండి. ఇది కూడా అబ్రాడ్ అట, ఎక్కడో నాకు తెలిసి పోలాండా. అసలు ఈ జనం ఏంటి, ఈ లోకం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా మజాకనా? అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఈ రేంజ్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి సరైన హిట్ పడిందంటే ఇలా ఉంటుందని చెప్పాలన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు, మీరు సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక్క సినిమా ఓజీ లాంటిది తీయండి చాలు, మీకు మీ ఇంట్లో 100 కోట్లు అలా వచ్చి పడతాయి. మీరు మిగతా ఏ సినిమాలు చేయకపోయినా పర్లే. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్లో ఎలా చూడాలనుకుంటున్నారో సుజిత్ అలా చూపించాడు. సుజిత్ లాంటి ఒక్క కల్ట్ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఏ రేంజ్లో ఉంటుందంటే ఓజీలా ఉంటుంది, రికార్డులు తగలపడిపోయే స్థాయిలో ఉంటుంది, అంతే.